అందరూ లేచి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాం. Got promotion as Reserve Inspector of Police on 14/19/2024. ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు గతంలో ఆర్థిక మంత్రి గాను Shri Jagannath. 7th platoon NCC boys and girls Shri Vishnuvardhan Murali. 8th platoon scouts and guides led by Kumari T. Yamini Chittoor. తిరుపతి జిల్లా పోలీసు శాఖ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయుల్ని స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జిల్లాలో మొదటిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ 2047 నినాదంతో అభివృద్ధి పదంలో భారతదేశం పరుగులు పెడుతూ ఉంది. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కులం, మతం, పార్టీలకు అతీతంగా పగా, ప్రతీకారం, శత్రుత్వం లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పలు రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై తొలి రోజు సంతకాలు చేయడం జరిగింది. 16,347 టీచర్ పోస్టుల మెగా డిఎస్సి భర్తీకి ముఖ్యమంత్రి తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు 4,000కి పై పెంచి మూడవ సంతకం, యువత నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేసి తమ నిబద్ధతని చాటుకున్నారు. తదుపరి రెండోది వ్యవసాయ శాఖ శకటం అన్నదాత సుఖీభవ అంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు మరియు తిరుపతి జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శకటం ముందుగా తల్లికి వందనం. చదువుకునే వయసులోనే పిల్లల విద్యాభ్యాసానికి పేదరికం అనేది మన భవిష్యత్తు పథకం కింద 1047 చేయడము మరియు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు ఉండినట్టు ఆకాంక్షించి ఈ కింద సదుపాయాలను పేరెంట్ కమిటీ ద్వారా అత్యంత నాణ్యతతో అమలు చేయబడుతున్నవి. సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అబ్దుల్ కలాం నిలుపరాని జాతి నిండు గౌరవము నిలుపరాని జాతి
ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇది మమతల బంగారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం ఇలలో పూల రథం పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ జెండా కొండ కత్తి సుత్తి గిట్ట కొండ కొమ్ము కోడే వంచలేని కోడే కోడే సిరిగల కోడే ఎల్ల ఎల్ల కోడే చైనా కోడే రాతి కంట గట్టిది రాయలసీమ కోడే డెబ్బై 8వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అద్భుతమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని వాటర్ జెట్స్ ద్వారా మనం ఆవిష్కరించుకుంటున్నాం. అందరూ తిలకించి కరతాళ ధ్వనులతో శుభాభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నా. మేడం స్కూల్ పేరు సార్ మీరు కొంచెం సైడ్ రండి సార్. సిద్ధంగా ఉండాలి. స్టేజ్ దగ్గరికి రావాలండి మీరు. కార్యక్రమంలో తదుపరి జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రథమ తర్వాత లక్ష్మయ్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి వారి విధి నిర్వహణలో అంకిత భావం చేయగలిగిగా వారందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ముందుగా జిల్లా అధికారులు తర్వాత శ్రీ బి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గూడూరు శ్రీ కేపీ నరసింహ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విసిఎల్